తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని అక్బరియా మసీదు నందు శుక్రవారం షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సూళ్లూరుపేట శాసనసభ్యుడు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి ముస్లిం సోదరులు బాణాసంచాలు, పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. అనంతరం అనిల్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్యను, సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కోరారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనంతరం మాట్లాడుతూ, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 4% రిజర్వేషన్లను ముస్లిం సోదరులకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని, ముస్లింలను హక్కున చేర్చుకుని డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. పెత్తందారులకి, పేదవాళ్లకి జరిగే పోరాటంలో జగన్ వైపు మనం తోడుగా నిలబడి మీ ఆశీర్వాదంతో జగనన్నను సీఎంగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు అలవల సురేష్, ఐతా శ్రీధర్, తుపాకుల ప్రసాద్, కృపాకర్, శివాలయం చైర్మన్ స్వామిరెడ్డి, ఎస్కే అబ్బు హుస్సేన్, ఎంఏ మాలిక్, షాదిక్, నూరుల్, ఆజాద్, షాకీర్, మత పెద్దలు, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మా పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లిం సోదరులు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత కూడా ఆయన దగ్గర. గతంలో ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకి మరి 5 సంవత్సరాలు తన పక్కన పెట్టుకుని ముస్లిం సోదరుల్ని ఉప ముఖ్యమంత్రిగా చేసి అత్యంత ప్రాధాన్యత విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. పోరాటం చేస్తున్నటువంటి జగనన్నకి తోడుగా మనం కూడా పోరాటం నిలబడాలి. ఏదే పెద్దందారులకి, పేదవాడికి జరిగే పోరాటంలో జగన్ వైపు మనం ఉండాలి. పేదవాడి వైపు జగన్ ఉన్నాడు కాబట్టి ఆ జగన్కి తోడుగా మనం ఉండాలి. మనం అందరం కలిసికట్టుగా జగనన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్నకు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి మే 13వ తారీఖున ఎన్నిక ఉంది. ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.